వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కారణంగానే కరెంటు ఛార్జీలు పెరిగాయంటూ చేస్తున్న కూటమి పెద్దల ప్రచారానికి మాజీ మంత్రి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అడ్డుకొని ఎదురుదాడికి దిగారు. కూటమి పెద్దలకు ప్రశ్నలు సంధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడారు. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అంటూ కూటమి ప్రభుత్వానికి ఆమె ప్రశ్నించారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా కరెంటు ఛార్జీలను పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓటు వేసి గెలిపించామని ప్రజలు బాధపడుతున్నారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేద గిరిజనులు వీళ్ళ బిల్లులు ఎంతో తెలుసా? చూస్తే షాక్ అవుతారు. ఒక్కొక్కరి బిల్లు 2000, 3000, 4000, కొంతమందికి 10,000 రూపాయలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. నిమ్మక కియా అని ఒక నిరుపేద గిరిజనుడు, ఈయనకు వచ్చినటువంటి బిల్లు చూస్తే 2,268 రూపాయలు. ఆయన ఎన్ని యూనిట్లు కాల్చారు అని చూస్తే 28 యూనిట్లు కాల్చారు. ఈ డిసెంబర్కి 28 యూనిట్లు. మరి 2,268 రూపాయలు బిల్లు ఎందుకు వచ్చింది 28 యూనిట్లకి అని డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే, సంవత్సరం నుంచి కూడా ఈయన బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అందుకు మేము ఇవ్వలేక, అందుకని 2,000 రూపాయలు అయ్యింది అని చెప్పేటువంటి పరిస్థితి. ఉమా, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి కరెంటు ఛార్జీలు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పెరిగినాయి అని చెప్పేటువంటి ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పండి. మీరు సంవత్సరం నుంచి మీరు బిల్లులు కట్టలేదని చెప్పి గిరిజనుల దగ్గర నుంచి ఎందుకు ఇంత వసూలు చేస్తున్నారు? వాళ్ళకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అనేది వర్తిస్తుంది కదా, అంటే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మీరు ఎత్తేసారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈరోజు మొన్నటి వరకు 300, 400 వచ్చేటువంటి కరెంటు బిల్లు 700, 800, 1000 రూపాయలు వస్తుంది. కరెంటు ఛార్జీలు పెంచినట్ట. గతంలో ప్రతి గ్రామాలకి వెళ్ళారు, ప్రతి ఊళ్ళో వెళ్ళారు. ఏ మీటింగుల్లో చూసినా ఈ ప్రభుత్వం బాధుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి, అన్ని ఛార్జీలు పెరిగిపోతున్నాయి అన్నారు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి, ఉచిత ఇసుక అన్నారు, 2 తీసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. ఇదేనా మీరు ప్రభుత్వంలో ఉండి ప్రజలకి గతంలో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెట్టి పరిపాలించే తీరు? అదేవిధంగా ప్రభుత్వం ఎంత అప్పు చేసిందా అంటే 1,00,000 కోట్లు అప్పు చేసింది. 1,00,000 కోట్లు ఏం చేశారా అంటే ప్రశ్నార్థకం. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చారా? లేదు. ఉద్యోగులకి డిఏ ఇచ్చారా? లేదు. ఐఆర్ ప్రకటించారా? లేదు. అమ్మఒడి ఇచ్చారా? లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? లేదు. మరి 1,00,000 కోట్లు ఏమైపోయినాయి? 1,00,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? ఈరోజు అమరావతి రియల్ ఎస్టేట్ కి 50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదేదో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 6 కోట్ల మంది ప్రజలకి ఖర్చు పెట్టి ఈ విద్యుత్ భారాన్ని తగ్గించవచ్చు కదా. ఈరోజు ఏదైతే మీ మీటింగుల్లో ఒక ప్లేట్ మీల్ కాస్ట్ 3,200 రూపాయలు, మీరు పెట్టే ఆ ఖర్చు ప్రజల కోసం వెచ్చించవచ్చు కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ స్పెషల్ ఫ్లైట్ లో తిరిగేటువంటి పరిస్థితి ఉంది. అలా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బులేదో పేద ప్రజల కోసం వినియోగించవచ్చు కదా. ఈరోజు ఇంత భారాన్ని 15,500 కోట్ల భారాన్ని ప్రజలపై మోపి, ఈరోజు ఒక్క విషయమే కాదు, గతంలో రైతులకు సంబంధించి రైతుల తరపున నిలబడ్డాం, ఈరోజు ప్రజల తరపున విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో నిలబడ్డాం. రాబోయే రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి విద్యార్థులు ఈ అంశాలే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో నెరవేర్చకపోతే
ఖచ్చితంగా ప్రజల తరపున నిలబడతాం. ప్రజల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలన్నీ గమనిస్తున్నారని మర్చిపోవద్దు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రజలందరి తరపున ప్రభుత్వాన్ని ఈ విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం.